ప్రియమైన వారలారా, ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున మీకు నా ప్రేమ వందనములు. జీసస్ మీట్స్ యూట్యూబ్ ఫ్యామిలీ, GPS రాబిన్సన్ ఫేస్బుక్లో వీటన్నిటిలో కలిసి ఉంటున్నటువంటి మీకందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు. ఈ దినమందు మీరు ఈ మాటను వినుటకు దేవుడు మీకు సహాయం చేశాడు. ఈ రోజుకు సంబంధించిన ప్రవచన వాక్కును ప్రకటించుటకు నా దేవుడు నాకు ఒక భాగ్యాన్ని ఇచ్చాడు. సరేనా? ఈరోజు ప్రభు యొక్క వాక్యం ఏమిటో చూద్దామా? మీరు విశ్వాసముతో వినేటప్పుడు ఆ వాక్యము నా కోసమే దేవుడు మాట్లాడుతున్నాడు, నాకే ఈ మాట అని తీసుకొనండి. దేవుని చేత మీరు హెచ్చింపబడుదురు. ప్రభు యొక్క వాక్యములోనికి వెళుదాం. అపోస్తులుల కార్యములు 4వ అధ్యాయము 31వ వచనం. వారు ప్రార్థన చెయ్యగానే వారు కూడియున్న చోటు కంపించెను. వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి. వారు ప్రార్థన చెయ్యగా వారు కూడి ఉన్న చోటు కంపించెను. వారందరూ, ఒక మాటే, వారు కూడి ఉన్న చోటు అని ముమ్మారు 3 సార్లు అక్కడ వస్తుంది చూడండి. వారందరూ. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్ముని యొక్క ఒక ప్రత్యేకత ఏమిటి తెలుసా? దేవుని బిడ్డలైనటువంటి మనము కూడి ప్రార్థించేటప్పుడు వాక్యము సెలవిస్తుంది, ఆ చోటే కంపించింది. అలాగైతే మేము ఈ పాండమిక్ దినాలలో, లేదంటే ఈ కఠినమైన దినాలలో మనము ఎక్కడికి వెళ్ళి కూడుకోగలము అని అనుకోవచ్చు. అయ్యా, మీకు ఒక వచనము తెలుసు కదా, ఈ భూమి మీద 2 లేక 3 ఎక్కడైతే నా నామమున కూడుకుంటారో, మత్తయి సువార్త 18వ అధ్యాయము. ప్రభుకు మహిమ కలుగునుగాక. అలాగైతే మీ ఇంట్లో భార్యాభర్త, లేదంటే మీరిద్దరు మాత్రమే మీరు కూడి ప్రార్థించేటప్పుడు ప్రభు అంటున్నాడు, ఆ చోటు కంపిస్తుంది, కదులుతుంది. వారందరూ పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. మనము కూడి ప్రార్థించగా పరిశుద్ధాత్మని యొక్క అభిషేకం విస్తరిస్తుంది. దాని యొక్క ప్రత్యేకత ఏమిటి తెలుసా? వాక్యం సెలవిస్తుంది, వారు వాక్యమును ధైర్యముగా బోధించిరి. మీలో దేవుని యొక్క వాక్యములు ఉన్నందుకై నేను ప్రభువుని స్తుతిస్తున్నాను. అయితే ఆ వాక్యము మీలో ఉన్నట్లయితే ఫలించటానికి కుదరదు. ఆ వాక్యము వెల్లడి కావాలి. ఆమేన్. మీ బ్యాంకులో 10 లక్షల రూపాయలు మీరు ఉంచుకున్నారంటే ప్రభువుకి స్తోత్రం. బ్యాంకులో ఉన్నంత మాత్రాన ప్రయోజనం లేదు. అది ఏదో ఒక వస్తువుకు ఉపయోగపడాలి. ఏమంటారండి? వాక్యములు మీ హృదయములో ఉన్నందుకు ప్రభువుకి స్తోత్రం. ఆయా సమయమునకు తగిన వాక్యమును మీరు చెప్పుచున్నారు చూడండి, అదే మీ మీద ఉన్న ఒక ప్రత్యేకత. ప్రభువుకు మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రభువుకు స్తోత్రం. కూడి ప్రార్థించటానికి తీర్మానం చేసుకోనండి. ప్రభువుకు స్తోత్రం. ఒక అనుకూలమైన వాతావరణమును ప్రభు ఇస్తాడు. అలాగూ అందరము కూడి ప్రార్థించటానికి అప్పగించుకుందాం. గలతీ 6:2 అలాగే గదా సెలవిస్తుంది, ఒకరి భారమును ఒకరు భరించి ఇలాగు క్రీస్తు నియమును పూర్తిగా నెరవేర్చండి. కనుక వ్యక్తిగత ప్రార్థన వేరు, కూడి ప్రార్థించడం వేరు. ఒకరికి ఒకరు చేతులు పట్టుకొని ప్రార్థించడం వేరు. ప్రభు యొక్క కృప మిమ్మల్ని భరించాలి. మీ ఇల్లు అలాగు ప్రార్థన గుడారముగా మారుతుందని నేను విశ్వసిస్తున్నాను. సరేనా? ఇప్పుడున్న పరిస్థితులను మీరు చూడొద్దు. మీ ఇల్లు ప్రార్థన గుడారముగా మారుతుంది. ప్రార్థించుదామా? థ్యాంక్ యూ జీసస్. ప్రభువా, ఈ ఆశీర్వాదకరమైన సమయమును బిడ్డలకు మీరు ఇచ్చిన జీవపు వాక్కు అపోస్తలులు 4:31 ఆ వచనము ప్రకారము మీ బిడ్డలు కుటుంబ ప్రార్థన చేసేటప్పుడు, లేదంటే భార్యాభర్త ఏకీభవించి ప్రార్థించేటప్పుడు, సహోదరులు 2 కూడి ప్రార్థించేటప్పుడు యేసు నామములో ఒక క్రొత్త బలము వారిలోనికి రావాలి. లేదు, నేనొక్కనే ఉన్నాను, నాకెవరూ లేరు. ప్రభువా, మీరు తోడుగా ఉన్నారు. పరిశుద్ధాత్ముడ మీతో కలిసి ప్రార్థించేటప్పుడు ఒక క్రొత్త బలము, క్రొత్త శక్తి బిడ్డలకు మీరిచ్చి, ప్రభువా, పరిశుద్ధాత్మతో నింపబడుదురుగాక. వారి పాత్ర పొంగి పొరలునుగాక. ఈ దినము ఒక ఆశీర్వాదపు నదిగా వారికి మారాలి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.
ప్రభువుకి స్తోత్రం. మర్చిపోవద్దండి, ఎదుటివారికి షేర్ చెయ్యాలి. మీరు దినము మీరు పరిచర్య చెయ్యాలి. అందుకు తగిన ప్రతిఫలం, బహుమానం మీకుంది. మరలా కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యూ. దేవుని బిడ్డలారా, ఈ వర్తమానము మీకు మిక్కిలి ఆశీర్వాదకరముగా ఉందని మేము నమ్ముచున్నాము. ఇంకనూ మా వర్తమానములను విని ప్రభువులు ఆశీర్వదింపబడుటకు జీసస్ మీట్స్ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మరియు మా ప్రార్థన సహాయముకై మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9841425286 మరియు 7299546363. ఈమెయిల్ gpsrobinson@hotmail.com. ప్రభు మిమ్మును ఆశీర్వదించునుగాక.